యోహాను రాసిన రెండవ పత్రిక. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది, నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిల్చుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజంగా ప్రేమించున్నాను. సత్యప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచున్నట్టు కనుగొని బహుగా సంతోషించున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞ వ్రాయిచు మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నేను వేడుకొంచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అన్నదే ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినే ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకునండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచిండివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినట్లా వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాల్వాడగును. అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి సిరాతోనూ కాగితంతోనూ రాయ మనస్సు లేక మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మిమ్మల్ని కలుసుకుని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ఆమెన్.